Namaste viewers. Our next session is going to be a video presentation on Devi Aparadha Kshamapana Stotram by Amritavalli Durvasula. I'll just give a short introduction on Amritavalli ji. Amritavalli ji worked for SBI for over 20 years but took to early retirement to pursue her spiritual journey. She is a vivid reader of the Shastras and has a good hold over the Ramayana, Mahabharata and Bhagavad Gita. An ardent lover of Adi Shankara's literary works, she regularly teaches Shivananda Lahiri, Saundarya Lahiri, and other works of Shankara to a group of over 60 ladies. She has also taught Bhagavad Gita to over 200 women over the last 10 years and is continuing to do so. In this video, she's going to talk about the Devi Aparadha Kshamapana Stotram in Telugu. Okay, this talk is in Telugu. And this stotra by Adi Shankara seeks for forgiveness from the Mother, Divine Mother, for all the misleads and mistakes committed knowingly or unknowingly by human beings. Usually this stotram is chanted after chanting many longer stotras like say Vishnu, Lalita Sahasranamam, where the seeker basically seeks forgiveness in case there is any mispronunciation or wrong chanting. So please stay back and listen to this wonderful exposition. నమస్కారం. ఈరోజు మనం దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం గురించి చెప్పుకుందాం. ఇది ఆది శంకరాచార్య విరచితం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞే అయిన అమ్మవారి ముందు శరణాగతి చేస్తూ తన తప్పులు ఒప్పుకుంటూ అమ్మవారి కరుణను స్తుతిస్తూ చేసే క్షమాపణ స్తోత్రం ఇది. మాతృదేవో భవ అంటూ ముందు మనం తల్లినే స్తుతిస్తూ ఉంటాం. ఎలాంటి తప్పులు చేసినా అవి తప్పులు అని తెలిసి చేసినా అమ్మ రౌద్ర రూపంలో ఉన్నా సరే పిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో అమ్మా ఇవి మా తప్పులు క్షమించు, నువ్వే మా దిక్కు అంటే అమ్మ క్షమించి ఆదరిస్తుంది. ఇది మాతృత్వం మీద మనకున్న నమ్మకం. నిజానికి మాతృమూర్తి అంటేనే మూర్తి భవించిన క్షమాగుణం. పిల్లలను తప్పులు చేస్తే దండించేది ముందుగా అమ్మే. హెచ్చరిస్తుంది, అవసరమైతే దండిస్తుంది. అదే తల్లి పిల్లలు పశ్చాత్తాపడి క్షమాపణ అర్థిస్తే అంత ఆదిశక్తి శాంతమూర్తి అయిపోతుంది. ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుంది, సేద తీరుస్తుంది, పిల్లల వైపున తండ్రితో వాదిస్తుంది, తండ్రికి దగ్గర చేస్తుంది. అమ్మవారు కూడా జగజ్జనని, అమ్మలగన్నయ్య అమ్మ. అందరం ఆమె సంతానమే కదా. మనం తప్పులు ఒప్పుకుని ప్రార్థిస్తే క్షమిస్తుంది. అయ్యేవారికి దగ్గరికి చేసి మనకి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. శంకరాచార్య సాక్షాత్తు శివస్వరూపులు. ఆయన తప్పులు చేయడం, క్షమాపణ చెప్పడం ఉండదు. కానీ ఆయన మన కోసం తన స్థాయి దిగి ఒక సామాన్య జనుడిలాగా తన తప్పులు ఒక్కొక్కటి చెప్పి అమ్మవారి ముందు క్షమాపణ కోరుతారు. చివరికి అన్యథా శరణం నాస్తి అంటూ శరణాగతి చెప్తారు. ఈ స్తోత్రంలో ఆయనలో ఉన్న భావుకత, సున్నితత్వం కనపడుతూ ఉంటాయి. అర్థంతో భావంతో ప్రతి శ్లోకం చదివితే మన కంటిలో బాష్పబిందువులు వస్తాయి. మన కళ్ళ ముందు మనం ఈ జీవితంలో చేసిన తప్పులన్నీ కనపడతాయి. ఒక్కొక్కటి వివరిస్తూ మనకి తెలియకుండానే రెండు చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థిస్తాం. ఇక ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకంలో చివరి పాదంలో కుపుత్రో జాయేతక్వ చితపి కౌమాత నా భవతి అని ఉంటుంది. అంటే చెడ్డ సంతానం ఉంటుంది కానీ అమ్మా చెడ్డ తల్లి ఉండదు కదా అని. ఒక్కసారిగా ఆ మాట మన హృదయానికి తాకుతుంది. తెలియకుండానే అమ్మవారి పాదాలు పట్టుకుంటాం. బహుశా ఈ ప్రయోజనం కోసమే ఆయన ఈ స్తోత్రాన్ని మనకు అందించుంటారు. తన తప్పులన్నీ ఒప్పుకుంటూ అమ్మవారిని స్తుతిస్తూ 11 శ్లోకాలు చెప్తారు. చివరికి 12వ శ్లోకం చివరిలో యథాయోగ్యం తథాకురు అంటారు. చాలా గొప్ప మాట అది. అమ్మా నాకు ఏది యోగ్యమో అదే చెయ్యి అంటాం. ఇది కావాలి, ఇది వద్దు అని మనం అడిగితే అది మనకు హితవో కాదో మనకు తెలియదు. అందుకని అమ్మవారికే ఆ భారం ఇచ్చేయడం. తల్లి నాకేది మంచిదో ఏది యోగ్యమో నీకే తెలుసు, అదే ఇవ్వమ్మా అనడం. మొత్తం మీద గడుసుగా అమ్మవారి మీద భారం వేసేయడం. ఇది రాసేటప్పుడు ఆయన ఎంత భావించి మనలాంటి వారిలో పరకాయ ప్రవేశం చేసి మన తప్పులన్నీ ఆయనే ఒప్పుకుని రాశారేమో అనిపిస్తుంది. అర్థం తెలుసుకుంటూ భావిస్తూ ఈ శ్లోకాలు చదివితే ఆ అనుభూతి వేరు, అనిర్వచనీయంగా ఉంటుంది. దుర్గా సప్తసతి, దేవి భాగవతం ఇలాంటి పారాయణం చేసినప్పుడు ఉచ్చారణ దోషాలు వస్తాయని చివరికి ఈ క్షమాపణ స్తోత్రం చదవడం ఒక ఆనవాయితీగా మారింది. కానీ సాక్షాత్తు ఆదిశంకరులు
ఒక క్షమాపణ స్తోత్రం రచించారు అంటే కేవలం ఉచ్చారణ దోషాలకేనా? ఒక వ్యర్థ పదం కూడా వాడని ఆదిశంకరాచార్యులు కేవలం క్షమాపణ కోసం ఒక స్తోత్రం రచిస్తారా అంటే కాదు. ఈ స్తోత్రం పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే ఈ శ్లోకాల వెనుకున్న భావం, భావుకత అర్థమవుతుంది. ఈ స్తోత్రం రాసింది కేవలం ఉచ్చారణ దోషాలకే కాదు, మానసికంగా మనం చేసే పూజలో తప్పులు కానీ, మన చెడు భావనలు కానీ, మన ఆలోచనలు కానీ, మన చేష్టలకు కానీ అన్నిటికీ కలిపి అమ్మవారిని ధ్యానించేటప్పుడు త్రికరణ శుద్ధిగా సేవించాలి. ఇందులో ఏది తక్కువైనా లేకపోయినా ఆరాధన అసంపూర్ణమైనట్టే, ముఖ్యంగా మనస్సు. అందువల్ల ఈ స్తోత్రం చదవడం వల్ల అమ్మవారు మనకి మనస, వాచ, కర్మణ అమ్మవారిని ఆరాధించేలా అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది. క్రమంగా మనలో ఉన్న చెడ్డ గుణాలు విడిచిపెట్టి అసలైన అమ్మవారి సంతానంలాగా మారుతాం, అమ్మవారి కటాక్షాన్ని పొందుతాం. మొట్టమొదటి శ్లోకం. నమంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమః న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథ న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాత స్త్వదనుసరణం క్లేశహరణం. దీనికి అర్థం ఏంటంటే, పూజ చేసినప్పుడు మనం కొన్ని విధులు పాటిస్తూ ఉంటాం. మంత్రం, తంత్రం, యంత్రం, కీర్తన, షోడశోపచారాలు, స్తోత్రాలు, ముద్రలు, వ్రతకథలు ఇలా ఎన్నో ఉంటూ ఉంటాయి. కానీ తల్లి, నాకు ఇవి ఏవీ రావు. కనీసం నీకోసం పరితపించడం కూడా చేతకాని దాన్ని. నాకు తెలిసింది ఒక్కటేనమ్మా, నీ పాదాలు నా దుఃఖాలు హరిస్తాయని. అందువల్ల నీ పాదాలని అనుసరిస్తూ చరిస్తూ ఉంటాను. అందుకని ముందుగా నీకు పాదాభివందనం చేస్తున్నాను అని చెప్తున్నారు. రెండో శ్లోకం. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా విధేయా శక్యత్వ తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత్ క్వచిదపి కుమాతా నభవతి. జగజ్జనని, పూజా విధానం తెలియని వాడిని, ఆర్థికంగా కూడా అసక్తుణ్ణి, అంతేకాకుండా అలసత్వం అంటే బద్ధకత్వం కలవాడిని. నీ పాదసేవలో నేను చేసిన అపరాధాలన్నీ మన్నించు తల్లి. చెడ్డ కొడుకు ఉంటాడు కానీ తల్లి, చెడ్డ తల్లి ఉండదు కదా. పృథివ్యాం పుత్రాస్తే జనని బహువ సంతి సరళాః పరం తేషాం మధ్యే విరలతరో లోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. తల్లి, నీవు లోకజననివి, మేమందరం నీ సంతానమే. అందరూ సద్బుద్ధి ఉన్నవారు, కానీ వీరందరిలో నీ కొడుకైన నేను కుపుత్రుడను అంటే మంచి కొడుకును కాను. తప్పుదోవల్లో నడుచున్నాను, చపలుడిని. కానీ అమ్మా, అలా అని నన్ను వదిలిపెట్టద్దు. ఎందుకంటే తల్లి, అవిధేయులైన నా వంటి కొడుకులు ఉంటారు, కానీ చెడ్డ తల్లి ఉండదు కదమ్మా. జగన్మాతర్మాత తవ చరణ సేవా న రచిత నవాదత్తం దేవి ద్రవిణమపి భూయస్తవమయం తదాపిత్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచితపి కుమాత నభవతి. జగన్మాత, ఇంతవరకు నేనెప్పుడు నీ పాదార్చన చెయ్యలేదు. నీ సేవకై నా ధనాన్ని కానీ నా సంపదని కానీ ఖర్చు పెట్టలేదు. నీకై ఏ సేవ చెయ్యలేదు. కానీ తల్లి, నాలాంటి వాడి మీద ఇంత కృపను చూపిస్తున్నావు. అందుకని అమ్మా, నాకు నిజంగానే అనిపిస్తోంది, అమ్మని పట్టించుకొని అసమర్థుడైన కొడుకుంటాడు కానీ కుమాత ఉండదు కదమ్మా. పరిత్యక్తా దేవా వివిధ విధి సేవా కులతయా మయా పంచాసీతే అధికమపనీతే తు వయసి ఇదానీం చేన్మాత స్తవ యది కృపానాపి భవిత లంబోదర జనని కమ్యామి శరణం. తల్లి, వయస్సు మీద పడిపోతోంది. ఇదివరకు చేసిన పూజలు, పూజించిన దేవతల్ని విడిచిపెట్టేశాను. ఓ లంబోదర జనని, నన్ను కృప చూసి రక్షించు. నీవు ఆధారం అక్కర్లేని దానివి, నేనా ఎలాంటి ఆధారం లేనివాడిని. నాకు నువ్వే దిక్కు. నన్ను రక్షించే ఆశ్రయం చూపి నువ్వే నాకు దయ చూపాలి. ఇక్కడ లంబోదర జనని అని ఎందుకంటున్నారంటే, వినాయకుణ్ణి ఆదరించినట్టు నన్ను కూడా నువ్వు ఆదరించు అని చెప్పడు. స్వపాకో జల్పాకో భవతి మధుపాకో సమగిరా నిరాతంకో రంకో విహరతి చిరం కోటి కనకైః తవాపర్ణే కర్ణే విసతి మనువర్ణే ఫలమిదం జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ. అంటే అమ్మా, నీ కృప ఉంటే కనుక సరిగ్గా మాటలు కూడా చేతగాని వాడు, చక్కని మాటలాడే శక్తి
వస్తుంది, చక్కని వక్త కాగలడు. అలాగే దరిద్రుడు నీ దయ ఉంటే భయరహితుడై ధనప్రాప్తిని పొందగలడు. ఇదంతయు కేవలం నీ దివ్య నామం వినడం వల్ల కలిగే ఫలితం. కేవలం శ్రవణం వల్లనే ఇన్ని ఫలితాలుంటే మాత, క్రమం తప్పకుండా త్రికరణ శుద్ధిగా నీ నామజపం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. చితాభస్మో లేపో గరళమసనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగహరి పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీ భవానిత్వ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. అంటే తల్లి, ఎవరైతే చితాభస్మాన్ని పూసుకుంటాడో, విషాన్ని ఆహారంగా తీసుకుంటారో, ఎవరైతే జటలు ధరించి కంఠంలో పాములు హారాలుగా ధరిస్తాడో, సకల భూతపతి అని పిలవబడుతూ చేతిలో కపాలాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడో, అటువంటి శివుడు జగదీశుడు ఎలా అయ్యాడో తెలుసా అమ్మా? కేవలం నీ పాణిగ్రహణం చేయడం వల్లనే. ఇదంతా నీ మహిమే తల్లి. న మోక్షస్యాకాంక్ష భవ విభవ వాంఛాపి చనమే న విజ్ఞానాపేక్ష శశిముఖ సుఖేచ్ఛాపి న పునః అతస్త్వం సంయాచే జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః. అంటే తల్లి, నాకు మోక్షకాంక్ష లేదు, నాకు ఇహపర సౌఖ్యాలు కూడా వద్దు, నాకు జ్ఞానార్జన కూడా అక్కర్లేదు. కానీ ఓ శశిముఖి, నాకు ఈ ప్రాపంచక సుఖాలు ఇంకా అనుభవించాలని కూడా లేదమ్మా. నిన్ను కోరేది ఒక్కటే తల్లి, నా జీవితమంతా నీ నామజపం చేస్తూ మృడాని రుద్రాణి శివ శివ భవాని అంటూ జపిస్తూ ఉండేలా అనుగ్రహించమ్మా. నీ నామం ఇప్పుడు నా పెదవులపై ఉండేటట్లు చేయి తల్లి. నారాధితాపి విధిన వివిధోపచారై కిం వృక్ష చింతన పరైర్న కృతం వచోభిః శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే తత్సే కృపాముచిత అంబ పరం తవైవ. తల్లి, ఈ జన్మలో నేనెప్పుడూ నిన్ను శాస్త్రోక్తంగా పూజించలేదు. పైగా చేయకూడని పనులు చేస్తూ అనకూడని మాటలు అంటూ వచ్చాను. నేను చేయని తప్పు లేదు. కానీ తల్లి, నాలాంటి అనాథ మీద, అనర్హుడి మీద ఇంకా నీ కృపను నువ్వు చూపిస్తున్నావు అంటే తల్లి, ఇది నువ్వు అమ్మవి కాబట్టే సాధ్యమైంది. కేవలం తల్లి మాత్రమే ఇలాంటి కరుణను చూపగలదు. ఆపత్సు మగ్నః స్మరణం తదీయం కరోమి దుర్గే కరుణార్ణవేసి నైతచ్చరత్వం మమ భావయేధా క్షుధా తృషార్త జననీం స్మరంతి. తల్లి దుర్గా, ఈశ్వరి, కరుణార్ణవ, ఇన్నాళ్ళు నిన్ను స్మరించలేదు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్నే తలుచుకుంటున్నాను, అమ్మా అంటున్నాను, కాపాడు అని వేడుకుంటున్నాను. ఇది చూసి నన్ను ఒక నటుడిగా భావించద్దమ్మా, ఇదంతా ఒక నటనగా అనుకోకు. అమ్మా, పిల్లలకి ఆకలి దప్పులు వేసినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు గుర్తొచ్చేది తల్లే కదా. జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాస్తి చేన్మయి అపరాధపరం పరావృతం నహి మాత సముపేక్షతే సుతం. తల్లి, ఇందులో ఆశ్చర్యకరమైనది ఏమున్నది? జగదాంబ తల్లి ఎప్పుడు తన పిల్లల్ని విడిచిపెట్టదు కదా. తన సంతానం ఎంత చెడ్డవారైనా దుర్మార్గులైనా తల్లి తల్లే కదా, కృప చూపిస్తూనే ఉంటుంది. మత్సమ పాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. మహాదేవి, నా లాంటి పాపి ఇంకొకరు లేరు, నీ అంత కరుణగల తల్లి ఇంకొకరు లేరు. నేను దీనుడను, నువ్వు దైవానివి, నువ్వు మాత్రమే నన్ను క్షమించగలవు. ఇవన్నీ గ్రహించి ఓ తల్లి, నాకేది యోగ్యమో అదే అనుగ్రహించు అంటూ ఈ శ్లోకంతో శంకరాచార్య ఈ క్షమాపణ స్తోత్రాన్ని ముగించారు. క్షమాపణ స్తోత్రం అంటే క్షమాపణని కోరేది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని తెలిసిన తర్వాత పశ్చాత్తాపం మొదలవుతుంది. ఎందుకు చేశామా అని, చేయకుంటే బాగుండేదని, ఇలా రకరకాల భావాలు కలుగుతూ ఉంటాయి. మన తప్పు వల్ల ఇంకెవరికైనా బాధ కలిగితే అప్పుడు వారిని క్షమాపణ అడగాలి. అడిగే వీలు లేనప్పుడు అమ్మవారిని శరణు కోరవచ్చు. అమ్మవారు జగదాంబ పశ్చాత్తాప బిడ్డడిని ఆదరిస్తుంది, తల మీద చెయ్యి వేసి నిమురుతుంది. క్షమాపణ అడగడం ద్వారా అమ్మవారి కృప నాకుంది అనే ధైర్యం కూడా వస్తుంది. క్షమాపణ స్తోత్రం అంటే కేవలం క్షమాపణ చెప్పడం ఒకటే కాదు, ఇందులో అనేక భావాలున్నాయి. ముందుగా తన తప్పు తెలుసుకోవడం, తర్వాత పశ్చాత్తాప పడడం, అమ్మవారినే ఆశ్రయించాలి అని గ్రహింపు రావడం, ఆశ్రయించడం, తప్పు ఒప్పుకునే ధైర్యం రావడం,
ఒప్పుకోవడం, శరణాగతి చెయ్యడం, చివరికి నువ్వేది చెప్తే అదే చేస్తానమ్మా అనడం. అందుకే ఇది కేవలం భగవంతుని స్తుతే కాదు, అదంతా అర్థం చేసుకుని మనం ఈ శ్లోకాల్లో అర్థం చేసుకుని భావించి చదవగలిగితే అప్పుడు ఈ స్తోత్రానికి ఒక పరమార్థం చేకూరుతుంది. నమస్తే, ఐఎమ్ అమృతవల్లి Durvasula from Mumbai. My husband is Badrinath Durvasula. We live in Mumbai. I'm a retired employee from State Bank of India. 10 years back, I took my voluntary retirement and I started my spiritual journey. Here we have got a group of 60 ladies. We meet every Ekadasi day and then we keep chanting Bhagavad Gita here. I explain them the meaning and then we chant along with Vishnu Sahasranamam. I'm very passionate about Shankaracharya's renditions, and then we have done so far Shivananda Lahari and Saundarya Lahari along with the meanings. We give importance to meanings and then we keep reading them. This time I spoke about Devi Aparadha Kshamapana Stotram, all the 12 slokas in my mother tongue Telugu explained. This is all about asking Devi about the forgiveness, about the sins which we have committed, whether knowingly or unknowingly. So usually one will read this particular stotram after rendering Durga Saptasadi or after reading any big chanting. They do this, they read this. So this is all about that, asking forgiveness. And I would like to thank the organizers of this Advaita Vedanta Academy for giving me a chance to participate in this Oneness Festival. Thank you so much. Thank you, Amritavalli ji, for explaining that beautiful stotra to us. It's not just simply seeking a forgiveness from the Mother Goddess, but really, really surrendering at her feet. And those beautiful lines, Kuputro jayate kvachid api kumata na bhavati, is really it's really enlightening, and we are in safe hands, we feel, because the mother can never be wrong, mother can never be bad. Thank you very much for sharing this stotra with us. Viewers, tomorrow morning we have again another session at 6 a.m. India time, and we have, because it's a weekend, we have an extra session. So the first session is Shankara's presentation of Pravritti and Nivritti Dharmas in the Bhagavad Gita Bhashyam and its relevance today by K. Kadiresan. And then the second program is a less known secret of Advaita, which is a video by Rajaram Venkatramani, and Lavanya Krishnamurthy will, there's a musical performance by Lavanya Krishnamurthy on Devi Kritis. So please do switch on to the program and join us at 6 a.m. Indian Standard Time. Good night and thank you very much.